స్టేషన్ల కోసం ప్రభుత్వాన్ని నడపడం కాదు, సెన్సిబుల్గా ప్రజల కోసం పనిచేయాలని ప్రభుత్వాన్ని నడిపించాలి. ఈ విషయము వాళ్ళు ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, మరి ఈ హైడ్రా మేము వేసినటువంటి ప్రశ్నల మీద మీరు తక్షణమే స్పందించాలి. మీరు తక్షణమే స్పందించి నిర్మాణాత్మకంగా దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలో మీరు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. కేవలము ఏదో డైవర్ట్ చేయాలి, ఏదో అటెన్షన్ క్రియేట్ చేయాలి అంతే తప్ప ఇంకా దీంట్లో వేరే ఏం లేదు అనే రకంగా ఆలోచిస్తే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దీని మీద స్పందిస్తుంది. మొన్న మీరు పాలమూరు గుడిసెలను కూలగొట్టిండ్రు, దివ్యాంగుల ఇండ్లు, పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిండ్రు. వాళ్ళు ఏమన్నా రోహింగ్యాలా? వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా? రాత్రి పోయి కూలగొట్టడానికి వాళ్ళు ఏమన్నా విచ్ఛిన్నరక శక్తులా? ఏమన్నా అసలు ఏమన్నా దిమాకు ఉన్నదా? ఎట్లా కూలగొడతారు మీరు వాళ్ళని? హైడ్రాతో ఆగమాగము, 6 గ్యారంటీలకు ఎగనామము, ప్రజలకు పంగనామం. ఇది మీ పాలసీ, ఇది మీ కాంగ్రెస్ పార్టీ పాలసీ. దీన్ని ప్రజలు ఆమోదించాలా, మేము హర్షించాలా? చాలా దుర్మార్గం ఇది. మీరు వెంటనే బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి ప్రశ్నలకు స్పందించాలా. హైడ్రా కూల్చివేతలన్నిటినీ కూడా శాస్త్రీయబద్ధంగా చేయాలి. హైడ్రాకు చట్టబద్ధత తీసుకురండి, అసెంబ్లీలో చర్చ చేపట్టండి, చట్టం చేయండి, చట్టం ఆధారంగా చర్యలు తీసుకోండి తప్ప నా ఇష్టారాజ్యంగా నేను చేస్తా అంటే తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షమై ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఏమన్నా క్వశ్చన్?